హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చూసేయండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపించిన మాదిరి చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రాగానే కొంచెం సేపు ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలండి. ఆ తర్వాత ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకొని అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ అందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. అందులోనే మనకు తగినంత పసుపు, తగినంత ఉప్పు, కారం వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం క్రిస్పీగా రావడానికి. కలర్ఫుల్గా కనిపిస్తుందండి కారం, పసుపు అవన్నీ వేసుకోవడం వల్ల. కొంచెం సేపు ఫ్రై చేసుకోండి, 5 మినిట్స్. ఆ తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ హీట్ అయిన తర్వాత మనకు తగినంత ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి, బిర్యానీ కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాచీ మరియు దాల్చిన చెక్క, బండ పువ్వు, బిర్యానీ ఆకు ఉంటే కూడా బిర్యానీ ఆకు కూడా వేయాలండి. అది లేకపోవడం వల్ల నేను స్కిప్ చేశాను. ఆ తర్వాత మనం మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి.
బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు బాగా కలుపుకోవాలి. చాలా బాగా స్మెల్ వస్తుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకోండి. అలాగే బాగా కలుపుకోండి. సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత. అలాగే అందులో కొంత సాజీరా వేసుకోండి. బిర్యానీ అంటే ఉండాలి కదండి. అలాగే కారం మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువగానే తింటానండి, అందుకే కారం ఎక్కువ వేసుకున్నాను. అలాగే అందులో ఒక 2 ప్యాకెట్ల పెరుగు వేసుకోవాలండి. అలాగే వాటిని బాగా మంచిగా కలిసేలా కలుపుకోవాలండి. అలాగే ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి వాటిని. పెరుగు అవన్నీ పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసిన ఎగ్స్ కూడా ఇందులో వేసి ఒక 2 మినిట్స్ ఉంచాలండి. ఆ వీడియో స్కిప్ అయింది, క్లిప్ మిస్ అయిందండి. ఆ తర్వాత నేను ఒక 6 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. ఆ వాటర్ అనేది బాగా మసలాలండి. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. నార్మల్ రైస్ వేయండి, బాస్మతి రైస్ కాదు. రైస్ మొత్తం వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. అలా ఒక్కసారి బాగా కింద నుంచి కలిపి మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్లో అవుతుంది అనే టైంలో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోండి బాగా. అలాగే ఎగ్స్ని కూడా మంచిగా డెకరేట్ చేసుకోండి.
చూడండి వీడియోలో చూపించిన మాదిరి ఎగ్స్ పెట్టుకోండి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.